హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పిల్లలకి చాలా బలంగా చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి మిల్క్ షేక్ అయితే చేయబోతున్నానండి. ఆల్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బనానా, బాదం, కాజు, ఇంకా చియా సీడ్స్, ఇంకా వాల్నట్స్, పిస్తా, ఇంకా ఖర్జూరా స్వీట్కి ఇంకా షుగర్ ఏమి వేయట్లేదు, ఇంకా అంజీరు. సో వీటితో అయితే నేను చేస్తానండి. మిల్క్ తోటే చేస్తాను, ఇంకా వాటర్ ఏం వేయట్లేదు. డ్రై ఫ్రూట్ థిక్ షేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా సరే తాగొచ్చు. చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. సో దేనికోసం అయితే 1 by 1 వేసేసుకోవాలి మొత్తం అన్నీ. స్వీట్కి తగ్గట్టుగా నేను ఖర్జూరం అయితే తీసుకున్నాను, అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీ కూడా. సో ఇంతకుముందు నేను ఆ జార్లో షుగర్ పౌడర్ అయితే చేశాను, సో అందుకని చెప్పి అలా వేసేస్తాను అనమాట. సో మీరు ఏంటా అనేసి డౌట్ పడవచ్చు, అది షుగర్ పౌడర్ అండి, ఇంకేం కాదు. సో ఫస్ట్ మిల్క్ వేసి అయితే బ్లెండ్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకొంచెం మిల్క్ వేసి ఇంకొంచెంగా బాగా పేస్ట్లా చేసుకున్నాను. మరీ అంత థిక్గా ఉన్న తాగలేరు కదా, సో కొంచెం తాగే విధంగా అయితే నేను పాలు వేసుకొని థిక్ షేక్లా అయితే చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చల్లగా ఇలా తాగితే చాలా బాగుంటుంది కదండి. ఇంకా చాలా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ వస్తాయి, చాలా క్యాలరీస్ కూడా వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేసినవన్నీ నేను ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. థిక్ షేక్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. సో ఇదండి ఇవాళ రెసిపీ అయితే. చల్లగా అయితే సర్వ్ చేసి ఇచ్చేసేయండి. నేనైతే జస్ట్ వీడియో కోసం అని చెప్పి డైరెక్ట్గా వేసేసాను. మా పిల్లలకి ఇస్తున్నాను తర్వాత. చాలా ఎంజాయ్ చేస్తూ తాగారు, యమ్మీ ఉంది అన్నారు. సో మీరు కూడా ఇలా ట్రై చేసేసండి. డైరెక్ట్గా అయితే మన పిల్లలు తినరు కదండి డ్రై ఫ్రూట్స్. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇలాగా మిల్క్ షేక్లా చేసి పెట్టేశాను. చాలా బాగుంది. బనానా అందులో పడిపోయిందంట, మా పెద్ద బాబు కంప్లైంట్ చేస్తున్నాడు. సో ఇలానే మీరు తాగండి, మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇష్టపడతారు, మళ్ళీ చేయమని అయితే అడుగుతారు. ఈ సమ్మర్లో ప్రతిదీ కూడా జ్యూసెస్ అన్నీ చక్కగా చేసుకుంటా అయితే బాగుంటుంది బయట కన్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.